ఇప్పటిదాకా కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఈ కదలిక, అంతకుముందు లేకపోతే ఈ కదలిక కూడా లేదు. సాయికృష్ణ వాళ్ళ మదర్ విజయలక్ష్మి మాట్లాడారు సార్, బూడిదైనా ఇవ్వండి, చాలా దారుణము, కొట్టేసి చంపేశారు, తగలబెట్టేశారు అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి బయట విన్నాం సార్. ఒక్కగానొక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాన్ని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. సో ఆమె చాలా క్లియర్గా చెప్తుంది కదా, నాకు కేసులు రాజకీయం అవసరం లేదు అని చెప్తుంది. అందువల్ల కుటుంబంతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె స్పష్టంగా నేను చెప్పింది, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నది అదే కదా, మనిషి బతికుంటే ప్రొడ్యూస్ చేయండి, కోర్టు ముందు చట్టం ముందు నిలబెట్టండి. లేదు అనుకుంటే ఎవరు చేశారు, చట్ట విరుద్ధంగా ఎవరు చంపారు, విచారణకు ఆదేశించండి, చర్యలు తీసుకోండి. ఆ తల్లి డిమాండ్కు అనుగుణంగా చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కదా. మేము రెండు చేయం అంటే ఎట్లా? ఇప్పుడు సస్పెండ్ చేశారు, పోలీస్ ఎంక్వైరీ, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు, న్యాయ విచారణ కూడా ఇప్పటి వరకు లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈవెన్ టిల్ టుడే న్యాయ విచారణ లేదు. సో వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా? చట్టబద్ధ పాలన ఎక్కడ అనేది క్వశ్చన్ కదా. జనరల్గా చంద్రబాబు నాయుడుకున్న పేరే మీకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అన్నది పేరు కదా. చంద్రబాబు నాయుడుకున్న యునీక్ అప్రిసియేషన్ ఏంటి? చంద్రబాబు నాయుడులో పాలన పకడ్బందీగా ఉంటుంది అని కదా. మరి ఇలా జరిగితే ఏంటి ప్రశ్న? ఇలా ప్రశ్న అడిగితే మళ్ళీ కేసులు పెడతారా? సో ఇప్పుడు ఆ తల్లిని ప్రశ్న మేము అడుగుతున్నాం, మేము వేరే ఏం అడుగుతలేను నేను. ఇక దీనికి మీరు తీసుకొచ్చిన కులం యాంగిల్ రాజకీయాల్లో తెస్తూ ఉంటారు. సో ఇది పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో కులం అనేది ఏంటి అని. సో రాజకీయాలకు అందరూ వాడుకుంటారు, స్పందించే వాళ్ళు. ఇప్పుడు వైసీపీ దీన్ని డెఫినెట్గా కాపు ఫ్యాక్టర్ తమకు అనుకూలంగా ఉండాలని ఆల్రెడీ 21st రోజు కాపు నాయకుల సమావేశం కూడా ఉంది. సో ఇతను ఇన్సిడెంటల్లీ కాపు అయినా ఎవరైనా అది కరెక్ట్ కాదు. అందుకే ప్రభుత్వం ఆ సిఐ కూడా అదే క్యాస్టు. చూడండి, చనిపోయిన వారు, ఆరోపణ గురవుతున్న వారు కులాల లెక్కలు మనం వేసుకుంటున్నాం. ఎక్కడికి పోతాం సమాజం? ఇప్పుడు నిందితుడు బాధితుడు రెండే కదా. నిందితుడిది ఏ కులం అయితేంది, బాధితుడిది ఏ కులం అయితేంది. ఆఖరికి నిందితుడు బాధితుడు ఒకే కులం అని చెప్పుకోవడం ఏంటి? ఒకే కులం అయితే చంపే హక్కు ఉందా? పోనీ సేమ్ కులం అనుకుందాం. చూడండి, నిన్న అది మరి ఏ కారణమో నాకు తెలియదు, హోమ్ మినిస్టర్ ఇస్ నాట్ ప్రజెంట్. మీరు అందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ప్రజెంట్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి, తప్పేమీ లేదు. ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే గతంలో కూడా ఆయన హోంమంత్రి ఆక్షేపిస్తూ మాట్లాడాడు కూడా, నేనే తీసుకోవాల్సి వస్తుంది అని కూడా అన్నారు. భీమవరం డిఎస్పీ విషయంలో కూడా ఆయన ఆక్షేపణ మనకు తెలుసు కనుక, బహుశా పవన్ కళ్యాణ్ కన్సర్న్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కనుక ఆయన ఇన్వాల్వ్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఫైన్. కానీ మీరు గమనించండి, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ, డీజీ ఇంటెలిజెన్స్, పోలీస్ కమిషనర్, హోమ్ మినిస్టర్ ఎందుకు మిస్సింగో మనకు తెలియదు. మరి జనైన్ రీజన్తో కూడా రాకపోతే తప్పేమీ లేదు, మనకు తెలియదు. రాలేదనే మీడియాలో అంటున్నారు, నాకు కూడా తెలియదు వచ్చారేమో అని. మీరు చెప్పాలి. ఈరోజు పత్రికల్లో ఏ వార్తలోనూ కూడా హోంమంత్రి అనిత వచ్చినట్టుగా రాయలేదు. మరి ఆమె అవైలబుల్ లేరా, కారణాలు ఏంటో తెలియదు. కానీ ప్రశ్నలు మాత్రం అనివార్యంగా వస్తాయి కదా, ఎందుకు లేరు అని. అంటే రీజన్ అయితే ఉండాలి కదా అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. జనరల్గా హోమ్ మినిస్టర్ డైరెక్ట్లీ రిలేటెడ్ కదా. సో ఇదేమి పంచాయతీరాజ్, పర్యావరణం, అడవులు శాఖకు సంబంధించింది కాదు కదా, సంబంధించింది పోలీస్ శాఖ కనుక ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ షుడ్ బి దేర్, దేనికైనా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది కదా సార్. ఏదున్నా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కదా. మీకు హోమ్ మినిస్టర్ కు టెక్నికాలిటీస్ ముఖ్యం కాదు. మరి హోంమంత్రి దగ్గర ఏముంటదిగా? అన్ని చంద్రబాబు నాయుడు దగ్గర హోంమంత్రి దగ్గర ఏముంటది? క్వశ్చన్ నేను చెప్పండి. ఏదో ఒకటి ఉండాలి కదా. ఏది లేకపోతే పోలీస్ సంక్షేమం అని ఉంటుంది కదా. ఇలా పోలీసుల వ్యవహారం సంబంధించిన వ్యవహారం కదా. సో మినిస్టర్ ఇన్వాల్వ్ కాకూడదు అంటే కరెక్ట్ కాదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ కావడం కరెక్ట్.
ఎందుకు ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దాని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాకపోయినా పొలిటికల్లీ ఇది వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. ఇది నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్ కనుక, సీఎం తర్వాత సీఎం అంతటి వారు కనుక ఖచ్చితంగా ఆయన ఉండాలి. కానీ మరి అంటే అది కూడా ఏంటి, మళ్ళీ ఈ వైసీపీ కాపు యాంగిల్ తెస్తుంది కనుక దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా కులం, ఈ కులాల లెక్కలు ఏంటండి, రాజకీయ లెక్కలు ఏంటి, ఇది ఒక మానవీయమైన అంశం, ఇది ఒక మానవ హక్కుల అంశం, ఇది ఒక పౌర హక్కుల అంశం, జీవించే హక్కుకు సంబంధించిన అంశం, రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలనకు సంబంధించిన అంశం. అది ఏ కులమైతే ఏంటి, బాధపడేవాడికి కులం ఏంటి, బాధితుడి కులం ఏంటి, కొట్టి చంపబడిన వారి కులం గురించి లెక్కలేందుకు, కొట్టి చంపిన వారి కులం గురించి లెక్కేందుకండి? ఈ కులాల గోల ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. సో ఆంధ్రప్రదేశ్ అంటే కులం అనే ఒక రాంగ్ ఇమేజ్ తెస్తున్నారు. కుల వ్యతిరేక పోరాటాలు కూడా అద్భుతంగా జరిగినాయి. ఇదే విజయవాడలో గోరా ఉద్యమం జరిగింది, ఇదే విజయవాడలో, ఇదే గుంటూరులో జాషువా గలమిప్పాడు, మీకు వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు పోరాడారు. అనేక రకాల సంఘ సంస్కరణ ఉద్యమాలకు పురిటినిల్లు కదా. అదే బ్రహ్మనాయుడు సహపంక్తి భోజనాలు పెట్టిన పల్నాడు గడ్డకు పక్కనే కదా. ఏం ఆంధ్రప్రదేశ్ ఎందుకు మనం అలా కులం యాంగిల్లోనే చూపాలి? అనేక రకాల పోరాటాల పుట్టినిల్లది, మామూలు పోరాటాలు కాదు. సో మీకు స్వాతంత్ర పోరాటం, సహాయ నిరాకరణోద్యమం, మీకు ఉప్పు సత్యాగ్రహాలు, మీ అల్లూరి సీతారామరాజు మన్యం విప్లవము, అల్లూరి సీతారామరాజు ఆ కులంలో పుట్టలేదు కదా, అయినా కూడా ఆ ఆదివాసుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు కదా. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో పాల్గొన్న మహానాయకులంతా ఏ కులం అది? వాళ్ళ ఆదివాసీ బిడ్డల కొరకు పోరాడారు కదా. వాళ్ళ కుల తేజేశ్వరరావు చౌదరి ఏ కులం? ఆదివాసీ బిడ్డల కొరకు పోరాడు కదా. సో ఇది మనం మర్చిపోయి ప్రధాని కులాల లెక్కలేసుకోవడం ఏంటి? దుగ్గిరాల గోపాలకృష్ణ ఏ కులం లెక్కలేద్దామా? మీకు జాషువాకు కులం అంటే కదా ఆయన విశ్వనరుడని చెప్పుకున్నాడు కదా. ప్రకాశం మంత్రులు కులాల లెక్కలేస్తామా? సో ఈ కులాల లెక్కలు ఎందుకు? ప్రతిదానికి హక్కుల లెక్కలేద్దాం, కులాల లెక్కలు కాదు, హక్కులు. ఈ హక్కులు ఉండడం కరెక్టా కాదా? ఎవరి కులాలు, అది ఏ పార్టీ చేసినా కులాల లెక్కలు సరైనది కాదు. ఇదే హ్యూమన్ రైట్స్ ఇష్యూ, ఇదే డెమోక్రటిక్ రైట్స్ ఇష్యూ, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్, సివిల్ రైట్స్ ఇష్యూ. దానికి కులాల లెక్కలు ఏకండి దయచేసి. ఇది ఒక మానవీయమైన అంశం, దాన్ని మానవీయంగా స్పందిస్తాం, మనుషుల్లాగా స్పందించుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం, చూస్తూనే ఉండండి 99.